సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడికే కుల వివక్ష తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి పట్లనే కులం పేరుతో వివక్ష ప్రదర్శించడం అనేది ఈరోజు దేశంలో చర్చనీయాంశం. ఇంతకంటే దారుణం ఏముంటుంది? ఆయన అణగారిన తరగతుల నుంచి వచ్చాడు కాబట్టి ఆయన పట్ల వివక్ష ప్రదర్శించడం అంటే, దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికే వివక్ష తప్పకపోతే ఇంకా ఈ దేశంలో కుల వివక్ష అంతమయ్యేది ఎప్పుడు? అయితే ఈ వివక్ష పాటించేది ఎవరు? ఇప్పుడు పరిపాలిస్తున్న పాలకులతో అత్యంత సన్నిహిత సంబంధం ఉన్నవాళ్ళు, ఈ పాలకులను సమర్థించేవాళ్ళు. చూసాం మనం ఆగస్టు 8వ తేదీన రామ్లీలా మైదాన్లో ఉత్తరాఖండ్లో ఒక సభలో మాట్లాడారు మల్లికార్జున ఖర్గే. ఆ తర్వాత 10వ తేదీన జరిగింది ఏమిటి? శ్రీరామ్ సేన ధర్మార్థ సేవా సమితి అనే పేరుతో ఒక సంస్థ, మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే అనేక సంస్థల్లో ఇదొకటి. మోడీ పరివారంలో భాగం. ఆ సంస్థ పేరుతో గంగాజలంతో శుద్ధి చేశారట. శుద్ధి యాగం అంటున్నారు. అంటే అర్థం ఏమిటి? ఒక దళితుడుగా ఉన్నటువంటి నాయకుడు అక్కడ ఉపన్యాసం చేస్తే ఆ స్థలాన్ని శుద్ధి చేస్తారా? ఇది కుల వివక్ష కాకపోతే ఏమవుతుంది? ఎంత దారుణం ఇది! అయినా మల్లికార్జున ఖర్గే గారే పదే పదే చెప్పుకోవాల్సి వస్తోంది. కానీ ఇప్పటి వరకు ప్రధానమంత్రి నుంచి స్పందన లేదు, హోంమంత్రి నుంచి స్పందన లేదు, బీజేపీ నాయకత్వం నుంచి జవాబు లేదు. అంటే ఇంత దారుణం జరిగినా, సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికే ఇంత అవమానం జరిగినా, ఆయనే బహిరంగంగా చెప్పుకున్నా ప్రధానమంత్రి స్పందించరు, హోంమంత్రి స్పందించరు, అధికార పార్టీ బీజేపీ నాయకత్వం స్పందించరు. ఏమనుకోవాలి? వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు కాబట్టి, ఆర్ఎస్ఎస్ ముద్దుబిడ్డ బీజేపీ కాబట్టి, ఆ బీజేపీకి వీళ్ళు నాయకులుగా ఉన్నారు కాబట్టి, ఆర్ఎస్ఎస్ కుల వ్యవస్థను సమర్థిస్తుంది కాబట్టి కుల వివక్షను కూడా సమర్థిస్తున్నారని తప్ప ఇంతకన్నా వేరే అర్థం ఏముంటుంది? ఆర్ఎస్ఎస్ చెప్పేది ఇదే కదా, కుల వ్యవస్థ ఈ దేశానికి ఆభరణం లాంటిదని. ఈ కుల వ్యవస్థ అంతం కావాలని ఆధునిక సమాజం కోరుకుంటోంది, అభ్యుదయవాదులందరూ కోరుకుంటున్నారు. సాధారణ ప్రజల జీవితానికి ఇది ఆటంకంగా ఉంది, అవమానకరంగా ఉంది, అభివృద్ధికి ఆటంకంగా ఉంది కుల వ్యవస్థ. ఇది అంతం కావాలని అందరూ కోరుకుంటూ ఉంటే, ఆ కుల వ్యవస్థ దేశానికి ఆభరణం లాంటిదని ఆర్ఎస్ఎస్ చెప్పటం, ఆ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన నాయకులు, ఆ ఆర్ఎస్ఎస్ రాజకీయ ప్రతినిధిగా ఉన్న బీజేపీ ఇప్పుడు ఈ వివక్ష పట్ల స్పందించకపోవడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆధునిక భారతదేశంలో ఉన్నామా, లేకపోతే వెనక్కి పోతున్నామా? ఛాందసవాదం వైపు పోతున్నామా? శాస్త్రీయ భావజాలం వైపు పోవాలా, లేకపోతే ఛాందస భావజాలం వైపు పోవాలా? మనం ఇప్పుడు దేశ ప్రజలందరూ ఆలోచించాలి. ఇక్కడే మరో ప్రశ్నకు కూడా అవకాశం వచ్చింది. సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికే ఇంత అవమానం జరిగితే మరి ఇప్పటి వరకు రాహుల్ గాంధీ నుంచి ఖండించినట్టుగా స్టేట్మెంట్ ఎక్కడా కనిపించట్లేదు. న్యాయంగానైతే ఏం జరగాలి? దేశమంతా కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి నిరసనలు ప్రదర్శించాలి. బీజేపీ ప్రభుత్వం మీద, మోడీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తేవాలి. ఈ వివక్షకు వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించాలి. మరి ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ అగ్రనాయకులు ఎవరు దీని మీద స్పందించకపోవటం, దేశంలో ఇది ఒక పెద్ద ఇష్యూగా కాంగ్రెస్ పార్టీ చేయకపోవటం, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఈ కుల వ్యవస్థ విషయంలో, కుల నిర్మూలన విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పార్టీగా స్పష్టంగా కుల వ్యవస్థ పోవాలని కోరుకోవట్లేదా? కుల వివక్షకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకత్వంలో మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరా? ఇవన్నీ కూడా దేశంలో ప్రజలు ఆలోచించాల్సినటువంటి విషయాలు. మనందరికీ తెలుసు,
దేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా బహిరంగంగా పోరాడుతున్న రాజకీయ సంస్థ ఏదైనా ఉంటే అది ఎర్రజెండా తప్ప మరొకళ్ళు లేరు ఇప్పటి వరకు. ఇప్పుడు ఈ ఘటన చూసిన తర్వాత మరింత ఆందోళన కలుగుతోంది. అధికార పార్టీ కనీసం క్షమాపణ చెప్పదు. తమ సొంత పార్టీ అధ్యక్షుడికే ఇంత అవమానం జరిగితే దేశవ్యాప్తంగా ప్రజల్ని సమీకరించే వైపు కాంగ్రెస్ పార్టీ పూనుకోదు. ఎటు పోతున్నాం మనం? దేశ ప్రజలందరూ ఆలోచించాలి.